హాయ్ హలో అండి. మనకు జనగాం జిల్లా నుంచి సిద్దిపేట హైవే నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపటికి మనకు ఈ కనిపించేదంతా డిటిపిసి లేఅవుట్ అండి. ఈ డిటిపిసి లేఅవుట్కి ఆనుకొని మనకు ఒక 10 గుంటల ల్యాండ్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది. జస్ట్ అదంతా ఒప్పిస్తుంది కదా, ఇంకా ప్రికాస్టింగ్ చేసే వరకు అంత వెంచర్ ల్యాండ్ అంది అది. దీనికి ఆనుకొని ఇక్కడి నుంచి మనకు జస్ట్ ఇక్కడ బౌండరీ వేసినటువంటిది 10 గుంటల ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది. ఇది వెంచర్ వాళ్ళది పార్కింగ్ ఏరియా. ఇది మన పార్క్ అంటే మనకు చెట్లు గిట్ల పెట్టుకోవడానికి వదిలిపెట్టిన ల్యాండ్ ఇది. దీనికి ఆనుకొని సో మనకు చుట్టూ బౌండరీ సాయిల్ అయితే చూడవచ్చు. ప్యూర్ రెడ్ సాయిల్, మంచి హైట్ పొజిషన్లో ఉంటుంది. నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ బిట్ అండి ఇది. రైతులకు వెళ్ళడానికి ఆ కడిల నుంచి దారి ఉంటుంది లోపలికి. సో 10 గుంటలే కావాలి, అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి, వెంచర్ కానుకొని డిటిపిసి వెంచర్ ఇది. దీనిలో 6-7,000 ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. కానీ ఈ మొత్తం ఈ 10 గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకు 16 లక్షల రూపాయలు చెప్తున్నారు గుండుగుత్తగా. ఒక స్లైట్లీ ఒక 50,000 అట్లా తగ్గే అవకాశం అయితే ఉంది. ప్రైస్ విషయానికి వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి. రోడ్ ఫేసింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మనకు మంచి పొలాల మధ్యలో పక్కన అన్ని తోటలు, ఇటు కూడా మామిడి తోట ఉంటుంది. ఇటు వెంచరు డిస్టిక్ జనగాం మండలం, జనగాం జిల్లా కింద వస్తుంది. ఇది వచ్చేసి ల్యాండ్. కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి. మనకు పవర్ కూడా అందుబాటులో ఉంది. చాలా బాగుందండి సైట్ కూడా. నచ్చిన వాళ్ళు కాల్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు 10 గుంటలు మంచి ఫామ్ హౌస్ టైప్లో ఒక కంటైనర్ వేసుకొని మంచిగా మొక్కలు వేసుకోవచ్చు. సింగిల్ ఫేస్ బోర్ వేసుకోవచ్చు. చాలా బాగుంది ల్యాండ్. జనగాం డిస్టిక్కి కేవలం 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. మనకి బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుందండి. ఇది వెంచర్ వాళ్ళ రోడ్డు. వీళ్ళ ల్యాండ్ వీళ్ళే అమ్మారు కాబట్టి వీళ్ళకు కూడా దీనిలోకి వెళ్ళి నడవడానికి రైట్స్ ఉన్నాయి. మనకు రోడ్ ఫేసింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, డెప్త్ తక్కువ ఉంటుంది.